వ్యతిరేకత వచ్చింది. నువ్వు తొందరగా అమ్మ ఒడిగిపోతే ఇంటికి పోతామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత ఈరోజు అమ్మ ఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు. రెండో పథకం ఉచిత బస్సు. పాప ఆడవాళ్ళందరూ అనుకున్నారు, అయ్యా శ్రీశైలం పోవాలి, అన్నవరం పోవాలి, తిరుపతి పోవాలి, కాళహస్తి పోవాలి, అన్ని గుళ్ళు తిరిగి రావచ్చు అనుకుని పాపం మోసపోయి ఓట్లు వేశారు. ఇవాళ ఏముంది, చెల్లూరుపేట నుంచి ఇటు గుంటూరు అక్కడికి ఎక్కగానే బస్సు ఆపి టికెట్ కొనాలని చెప్తారు. ఇక్కడి నుంచి మరి మార్చూరు వెళ్ళగానే బాపట్ల జిల్లా అమ్మ దీనికి టికెట్ కొట్టాలని చెప్తారు, బస్సు దించే కార్యక్రమం చేస్తారు. ఇది పరిస్థితి చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు, దానికి ఇంతవరకు డబ్బులు వేయలేదు. 20 లక్షల ఉద్యోగాలు మాట్లాడము కానీ నీ కొడుకును పవన్ కళ్యాణ్కి మాత్రం బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇచ్చుకున్నావు ఇద్దరికి. ఇక నిరుద్యోగులందరినీ వదిలేశాడు గాలికి. ఇక మరి ఏ పథకం, గ్యాస్ పథకం. నిన్నే ఈ గ్యాస్ పథకం గురించి ఒక సర్వే చేశారు ఐఐటి వాళ్ళు, మూడ్ ఆఫ్ ఏపీ అని. ఈ గ్యాస్ పథకంలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సర్వేలో 47% మంది మహిళలు ఇవాళ గ్యాస్ అందలేదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పారు. గ్యాస్ సర్వే 47%. ఈరోజు గ్యాస్ పథకం మీద కూడా వ్యతిరేకత. ఏ పథకం చూసుకున్నా ఇవాళ అన్యాయం చేసే కార్యక్రమం చేశాడు. మరి ఈరోజు ఢిల్లీ వెళ్ళాడు బాబు, ఇప్పటికి 21 సార్లు వెళ్ళాడు ఢిల్లీ. ఏం చేసేవా అంటే పోలవరం ఎత్తు తగ్గించడానికి వెళ్ళాడు. ఇవాళ పోలవరం మరి 154 మీటర్లు ఉంటే 150 మీటర్లు తెచ్చి బనకచెర్ల కడతాడంట. వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా 151 అడుగులకి వెళ్తే నీళ్లు అందించలేము, ఇక్కడ రిజర్వాయర్కే ఇవాళ నీళ్లు అందించడానికి కష్టంగా ఉంటుంది, నువ్వే కదా క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ లో కూడా 151 అడుగులు చాలు అని చెప్పి సంతకం పెట్టావు, నువ్వు ఏ విధంగా వచ్చేవాళ్ళని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఇంత మోసం చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ పోలవరం 35,000 కోట్లు నువ్వు కట్టలేకపోతున్నావు, మళ్ళీ బనకచెర్ల 80,000 కోట్ల రూపాయలంట. 80,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏటీఎం చేస్తాడు ఇవాళ. దాన్ని మోడీ గారు చెప్పారు కదా, పోలవరం ఏటీఎం 80,000 కోట్లు అంటే డబల్ ఏటీఎం. ఇంకా రోజు ఉదయం సాయంత్రం దాని దగ్గర నుంచి డ్రా చేయడానికి 80,000 కోట్ల రూపాయలు ఇవాళ మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కూడా లోపలికి పంపించాలి. రజనమ్మ మీద, వాళ్ళ మరిది మీద, వాళ్ళ ఇంకొక మరిది జర్మనీలో ఉన్న ఆయన మీద ఈరోజు 10 కేసులు పెట్టారు. 10 కేసులు నమోదు చేశాడు. మనం చూసే వంకాయలపాడులో ఏమైందో. సిఐ సుబ్బనాయుడు ఒక్కసారి గుర్తుపెట్టుకో, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా నీ ఎక్కడుందో ఆలోచించుకొని చేసుకొని ఖచ్చితంగా నీకు ఈ 4 సంవత్సరాల తర్వాత సినిమా చూపించే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ మరి ఇలాంటి వాళ్ళు అట్లానే మన నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా సింగారెడ్డి కోటిరెడ్డి గారు, ఆయన మీద 6 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు 5 కేసులు, లోపలికి రావటం, బయటికి రాగానే మళ్ళీ కేసు పెట్టడం, లోపలికి పంపించే కార్యక్రమం చేయటం. బెయిల్ మీద బెయిల్ తీసుకునే పరిస్థితి. పెద్దిరెడ్డి సుధారాణి చిలకలూరుపేట 17 కేసులు పెట్టారు ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద. అయినా సరే భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జైలుకు వెళదాం, ఒక 4 రోజులు కాకపోతే వస్తాం, ఏమీ కాదు, కానీ ఒక్కొక్కరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం జరగదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వ్యతిరేకత వచ్చింది ఈ పార్టీకి. సూపర్ 6 అన్నాడు. మొట్టమొదటిది అమ్మఒడి, తల్లికి వందనం పేరు మార్చాడు. మొన్నే సత్యసాయిబాబా జిల్లాకి వెళ్ళారు చంద్రబాబు నాయుడును లోకేష్, ఇద్దరు వెళ్ళి అక్కడ స్కూల్లో పిల్లలకి చెప్తా ఉన్నారు, ఈ తల్లికి వందనం పథకం అట లోకేష్ బాబు మనసులో నుంచి వచ్చిందట. చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు, అసలు ప్రజల్ని మోసం చేశావు. ఆఖరికి చిన్న పిల్లల దగ్గరకు కూడా వెళ్ళి ఈ పథకం అట చంద్రబాబు లోకేష్ మనసులోంచి వచ్చిందట. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చిన పథకం ఈ పథకం. ఆఖరికి అక్కడ బెంచీల పేరు నాడు నేడు కూడా, నాడు నేడు 2021 అని రాసిస్తే దాని మీద స్టిక్కర్ అంటించాడు లోకేష్ బాబు. ఇంత ఘోరంగా ఈరోజు అమ్మఒడి కూడా డబ్బులు ఈరోజు 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ అమ్మఒడి కూడా ఎందుకోసం ఇచ్చాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కి మనం అందరం కూడా వెన్నుపోటు దినోత్సవాన్ని పనిచేశాం కదా,
అప్పుడే చంద్రబాబు నాయుడికి భయం వేసి ఈ పథకాన్ని ఇచ్చే కార్యక్రమం చేశారు. సర్వేలు చెప్పారు. మరి చాలా మంది కేకే సర్వే వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా మీ ఎమ్మెల్యేల మీద అందరి మీద వ్యతిరేకత వచ్చింది, నువ్వు తొందరగా అమ్మ ఒడిగిపోతే ఇంటికి పోతావని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత ఈరోజు అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు. రెండో పథకం ఉచిత బస్సు. పాప ఆడవాళ్ళందరూ అనుకున్నారు, అయ్యా శ్రీశైలం పోవాలి, అన్నవరం పోవాలి, తిరుపతి పోవాలి, కాళహస్తి పోవాలి, అన్ని గుళ్ళు తిరిగి రావచ్చు అనుకుని పాపం మోసపోయి ఓట్లు వేశారు. ఇవాళ ఏముంది, చిల్లూరుపేట నుంచి ఇటు గుంటూరు అక్కడికి ఎక్కగానే బస్సు ఆపి టికెట్ కొనాలని చెప్తారు. ఇక్కడి నుంచి మరి మార్టూరు వెళ్ళగానే బాపట్ల జిల్లా అమ్మ దీనికి టికెట్ కొట్టాలని చెప్తారు, బస్సు దించే కార్యక్రమం చేస్తారు. ఇది పరిస్థితి చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు, దానికి ఇంతవరకు డబ్బులు వేయలేదు. 20 లక్షల ఉద్యోగాలు మాటేమో కానీ నీ కొడుకును పవన్ కళ్యాణ్కి మాత్రం బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇచ్చుకున్నావు ఇద్దరికి. ఇక నిరుద్యోగులందరినీ వదిలేశాడు గాలికి, వాళ్ళే నిరుద్యోగులు. ఇక మరి ఏ పథకం, గ్యాస్ పథకం. నిన్నే ఈ గ్యాస్ పథకం గురించి ఒక సర్వే చేశారు ఐఐటి వాళ్ళు, మూడ్ ఆఫ్ ఏపీ అని. ఈ గ్యాస్ పథకంలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సర్వేలో 47% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక మాట చెప్పమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో కార్యకర్తకి పగ్గాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. గతంలో జరిగిన తప్పిదాల్ని ఈసారి పునరావృతం కాకుండా ఖచ్చితంగా కార్యకర్తకి బలం చేకూర్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీకి ఈరోజు అండగా నిలబడాలని కోరుకుంటూ ఒకటే చెప్తున్నాను, రజనమ్మ గారికి 2 పుస్తకాలు రాయాలమ్మా మీరు. ఒకటి రెడ్ బుక్ పరిపాలన. ఎవరైతే ఈరోజు అధికారులు, పోలీస్ అధికారులు ముఖ్యంగా ఎవరైతే పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో, హింసిస్తున్నారో, ఆఖరికి కార్యక్రమానికి ఫ్లెక్సీలు కూడా వేసుకోకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారో అలాంటి అధికారులందరికీ ఒక రెడ్ బుక్ రాయాలి. అట్లానే రెండో పుస్తకం గ్రీన్ బుక్. జెండా పట్టుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోస్తున్నాడో ఈ రోజు నుంచి వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామ వైజు మీరు రికార్డ్ చేసి ఆ బుక్ లో రాసుకొని వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ రోజు రజనమ్మ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి జెండా మోసిన కార్యకర్తే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కొంతమంది ఉన్నారు 2 పడవల మీద కాళ్ళు పెడుతున్నారు. ఈ రోజు ఉదయం పూట ఇక్కడికి వస్తారు, సాయంత్రం పూట పోయి అక్కడ కలుస్తారు. వాళ్ళకి పనులు ఉన్నాయని చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం చేయండి అని చెప్పి ఈ రోజు వేదిక మీద నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈరోజు నిజంగా కార్యకర్త ఎవరైతే ఈరోజు జెండా పట్టుకొని కార్యక్రమాలకు వస్తాడో వాళ్ళకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అట్లానే ఈరోజు మరి సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ. అయ్యయ్యో ఏం మోసం, ఏం మోసం. ఈ మోసం అసలు ఎవడు చేయలేదు ఈ ప్రపంచంలో. ఎవరికైనా గెలిచిన పార్టీకి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చింది, కానీ ఇదేదో చంద్రబాబు నాయుడికి 3 నెలలకే వ్యతిరేకత వచ్చింది ఈ పార్టీకి. సూపర్ 6 అన్నాడు. మొట్టమొదటిది అమ్మఒడి, తల్లికి వందనం పేరు మార్చాడు. మొన్నే సత్యసాయిబాబా జిల్లా సభాధ్యక్షులు చిలుకూరుపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్యావల్లి గారికి, వేదిక మీద ఉన్న మీ అందరి అభిమాన నాయకురాలు పల్లాటి నాగమ్మ రజనీ గారికి, విడుదల రజనీ గారికి, అదేవిధంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి, ఏ పేరు పెట్టినా పర్వాలేదు, పల్లాటి బ్రహ్మనాయుడు గారికి, అదేవిధంగా పల్నాడు పార్లమెంట్ పరిశీలకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారికి, అట్లానే ఇప్పుడే మాట్లాడిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న స్థానిక చిలుకలూరుపేట స్థానిక నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా
పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ఒకటే కోరిక, వినుకొండ పట్టణంలో హత్యగావించబడిన రషీద్ చనిపోయి సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఈ రోజుకి 1 సంవత్సరం పూర్తయింది. కావున అందరూ 2 నిమిషాలు నించొని రషీద్కి మనందరం కూడా ఈరోజు మౌనం పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. చదవాలన్నా పుస్తకాలన్నీ ఇంగ్లీష్ భాషలో. ఇంగ్లీష్ భాష మన ఇంటి అల్లుడిని మర్చిపోతావా? అల్లుడిని గౌరవం ఇవ్వాలి. నువ్వు తల్లి పెద్దమ్మ కాదు, ముందు తల్లి తర్వాత అల్లుడే. తల్లి అల్లుడు ఇద్దరు ముఖ్యం కాబట్టి పెద్దమ్మ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీజేపీతో ఇవాళ కలిసి ఉన్నాం కదా, అందుకని హిందీ భాష అంటే ప్రజల అమాయకులు కాదు, ప్రజలకు అన్ని గుర్తుంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆఖరికి నిన్నే మూడ్ ఆఫ్ సర్వే అని ఒక సర్వే చేశారు. ఎవరు? ఇది ఐఐటి వాళ్ళు చేశారు. ఐఐటి బాంబే వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని ఈరోజు రోడ్డు మీదకి రావాలి ఈ కార్యక్రమం చేయాలంటే. ఎందుకంటే ఈ సర్వేలో ఏం చెప్పారంటే 98 మంది ఎమ్మెల్యేల మీద, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల మీద 98 మీద ఈరోజు వ్యతిరేకత ఉంది. ఇది చేసింది ఎవరో సామాన్యులు కాదు, ఐఐటి చెన్నై, ఐఐటి బాంబే వాళ్ళు, బయట వాళ్ళు చేశారు. మూడ్ ఆఫ్ ఏపీ అని సర్వే చేశారు, 3 రోజుల క్రితం వచ్చింది. అందులో మంత్రులు 13 మంది మంత్రుల మీద ఈరోజు వ్యతిరేకత ఉంది. 25 మందిలో 13 మంది మంత్రులు, ఎంపీల్లో 11 ఎంపీల మీద వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలో 98 మంది మీద ఇవాళ వ్యతిరేకత కనపడతాం. ఇవాళ ఈ విధంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజు రోజుకి ఈరోజు బలోపేతం అవుతా ఉంది. కార్యకర్తలు ఉత్సాహంగా వస్తున్నారు, రోడ్డు మీదకి రావాలి, మనం బలంగా ఉండాలి. అట్లానే మరి ముఖ్యంగా రజనమ్మ గారి గురించి చెప్పాలి. ఈరోజు ఆమె ఇక్కడే ఇల్లు కట్టుకొని చిలకలూరుపేటని తన సొంత స్వగ్రామం లాగా చేసుకొని ఈరోజు ఇక్కడే పోటీ చేయడానికి ఆమె సిద్ధపడుతుంది. ఎవరి మాటలు నమ్మొద్దు, దయచేసి ఆమె ఇక్కడే ఉంటుంది. ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పాత రోజులు రావాలి. 2019లో ఎలా అయితే రజనమ్మ గారిని గెలిపించుకున్నామో అత్యధిక మెజార్టీతో ఈ రోజు మనం గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పిలుపునిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పుల్లారావు గురించి, ఎమ్మెల్యే గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడ ఏ భూమి రిజిస్టర్ ఆఫీస్ లో కూడా చెప్పాడు, ఎవరు నాకు తెలియకుండా ఒక్క సెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదనే ఆఖరికి రిజిస్టర్ ఆఫీస్ కూడా ఈరోజు వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేశారు. మనం కాదు, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. వాళ్ళు సొంత పార్టీ కార్యకర్తలు భూములు కొనుక్కోవడానికి లేదు, సెంటు స్థలం కొనుక్కోవడానికి లేదు. ఇవాళ చిలకలూరు పెట్టా ఉన్నాం. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు మాకు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు తెలుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను, పుల్లారావు అనే వ్యక్తి ఖచ్చితంగా ఈసారి ఓడిపోతాడు. అసలు ఆయన టికెట్ ఇస్తారో లేదో కూడా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, రజనమ్మ గారిని ఇక్కడ మళ్ళీ బలోపేతం చేయాలి. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. వాటన్నిటినీ కూడా మనం సమీక్షించుకొని వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్లే కార్యక్రమం చేద్దాం. ఈ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాలాగా మార్చాలి. మళ్ళీ 7 గెలవాలి, ఎంపీని గెలుచుకోవాలి. ఈ 8 సీట్లు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం బహుమానంగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన బయటకు వస్తే అమ్మఒడి పడింది జనాలందరికీ. ఇవాళ ఆయన బయటకు వచ్చాడంటే ఏదైనా ప్రజా సమస్యల మీద వస్తున్నాడు, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని వీళ్ళు చెప్తున్నారు సుపరిపాలన అంట. ఏం పరిపాలన చేశారు నేను అడుగుతా ఉన్నాను. 13 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. సూపర్ 6 మీరు పథకం ఇచ్చారు, ఏమన్నా జరిగిందా? జరగలేదు. ఎంత అప్పు చేశారండి వీళ్ళు? 1,75,000 కోట్లు అప్పు చేశారు 13 నెలల్లో. ఒక్క పథకం ఒక్కటే అమ్మఒడి అరకొరగా వేశారు తప్పితే ఒక్క పథకం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేసి కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఇంటికి డబ్బులు అందించే కార్యక్రమం. ఇవాళ ఏం చేస్తున్నారు ఈ డబ్బులు? ఎవరికి సమాధానం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడుగుతున్నాడు బయటకు వచ్చని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ డబ్బులు ఎవరికి సమాధానం చెప్పట్లేదు.
సుపరిపాలన పెట్టారు. సుపరిపాలన తొలి అడుగు. నేను అడుగుతా ఉన్నాను, 13 నెలల నుంచి ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? లేదు. ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? లేదు. ఒకరికి ఇళ్ల పట్టా ఇచ్చారా? ఇవాళ ఏమీ ఇవ్వకుండా వీళ్ళు సుపరిపాలన రోడ్డు మీద తిరుగుతుంటే జనాలు చీ కొడుతున్నారు. జనాలు చెప్తూ ఉన్నారు, మీరు రండయ్యా మా కరెంటు బిల్లులు ఒకసారి చూడండి, 17,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు వేసి ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు అనేసి కరెంటు బిల్లు 600 వస్తుంటే 6,000 కట్టాల్సి వస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరు. ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరేం చేస్తున్నారని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వ్యాపారాలు లేవు, పథకాలు లేవు, మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. డ్వాక్రా మహిళలు ఇవాళ బ్యాంకులకు వెళ్తే కనీసం లోన్లు తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ రైతులకి నష్టం, రైతు కూలీలు నష్టం, వ్యాపారాల నష్టం, విద్యార్థులకు నష్టం. ఎవరు ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ రాష్ట్రంలో, అది గుర్తుపెట్టుకోవాలా. అదే విధంగా మరి ఒకటే ఇవాళ జనాలు అనుకుంటున్నారు, అయ్యా పాలిచ్చే గేదెను వదిలేసి ఈరోజు ఎద్దుని దున్నపోతుని తెచ్చి కట్టేసుకున్నాం. ఇవాళ ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రోజు ఏదో నెలకు ఒక పథకం వచ్చేది, కుటుంబం సంతోషంగా ఉంది. ఇవాళ దున్నపోతుని తెచ్చి కట్టుకున్నాం, ఆశపడ్డాం, ఏదో ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఇవాళ ఆ ఆశలన్నీ అడియాశలయ్యే కార్యక్రమం అయిందని చెప్పి ఒకసారి ఈరోజు గుర్తు చేసుకోవాలి. అట్లానే వీళ్ళకి సపోర్ట్ చేశాడు ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటున్నాడు, ఆయన ఎక్కడికి పోతే అక్కడ నేను ఇక్కడే పుట్టాను అంటాడు. మరి అర్థం కాదు ఎక్కడ పుట్టాడు, నీకేమన్నా తెలుసుంటే చెప్పాలి. అరే చెన్నై పోతే నేను ఇక్కడే పుట్టాను అన్నాడు. మొన్న మార్కాపురం పోయాడు, మార్కాపురంలో కూడా నేను ఇక్కడే పెరిగాను 15 సంవత్సరాలు అన్నాడు. నాకు అర్థం కావట్లేదు ఎక్కడ పుట్టాడు ఈయన, అసలు ఏంటి పరిస్థితి డీటెయిల్ గా ఒకసారి చెప్పాలి, ఆయనే చెప్పాలి. మరి ఆయన ఒకసారి చెప్పింది మరొకసారి గుర్తుండదు. నిన్నే చెప్తున్నాడు, తెలుగు భాష తల్లి అయితే హిందీ భాష పెద్దమ్మంట, హిందీ భాష పెద్దమ్మంట. గతంలో హిందీ భాషను తిట్టాడు, వీళ్ళు బలవంతంగా హిందీ రుద్దుతున్నారని చెప్పి గతంలో మాట్లాడిన వ్యక్తి ఇవాళ మరి ఇంగ్లీష్ భాష ఏమవుద్ది? ఈరోజు ఉపాధి కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, MBBS చదవాలి.